ఆర్ఆర్బీ ఏఎల్పి రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం 3 స్టేజెస్లో జరుగుతుంది. ఒకటి CBT1, CBT2 అండ్ CBAT. CBT1 వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్పస్. CBT1లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే CBT2కి వెళ్తారు. CBT1 డ్యూరేషన్ వచ్చేసి 60 minutes అండ్ క్వశ్చన్స్ 75 questions. ఈచ్ రైట్ ఆన్సర్ క్యారీస్ 1 mark అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ కన్సిస్ట్ 1/3 నెగిటివ్ మార్కింగ్. మినిమం పాస్ పర్సెంట్ వచ్చేసి UR అండ్ EWS 40%, OBC 30%, SC 30% అండ్ ST 25%. అండ్ సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. CBT1లో 1:15 రేషియోలో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే CBT2కి ఎలిజిబుల్ అవుతారు. CBT2లో పార్ట్ ఏ, పార్ట్ బి 2 పేపర్స్ ఉంటాయి. CBT2 డ్యూరేషన్ వచ్చేసి 2 hours 30 minutes. ఇందులో పార్ట్ ఏ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes, 100 questions. పార్ట్ బి వచ్చేసి 60 minutes, 75 questions. ఇందులో ఓన్లీ మార్క్స్ స్కోర్డ్ ఇన్ పార్ట్ ఏ ఈజ్ కౌంటెడ్ ఫర్ ద షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ పార్ట్ బి ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. ఇందులో పార్ట్ ఏ సిలబస్ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. పార్ట్ బి సిలబస్ వచ్చేసి రెస్పెక్టెడ్ ట్రేడ్ సబ్జెక్ట్స్. CBT2లో పార్ట్ ఏలో 1:8 రేషియోలో క్వాలిఫై అయిన వాళ్ళు CBATకి అర్హులు. CBT2లో 1:8 రేషియోలో క్వాలిఫై అయిన వాళ్ళు should provide their vision certificate to write exam CBAT. After CBAT, merit list is created on the basis of 70% weightage of marks obtained in the CBT2 plus 30% weightage of marks obtained in the CBAT. This table shows the RRB ALP notification vacancies.